ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియోఖుషి.com. ప్రముఖుల మనోభావాల మీ ముందుంచే ఇంటర్వ్యూస్ విత్ రేడియోఖుషి.com లో భాగంగా ఈరోజు మనతో ఉన్నారు 60 ఏళ్లుగా తెలంగాణ భావజాలాన్ని మారుమూల పల్లెల్లో వ్యాపింపజేస్తూ వారిని ఎడ్యుకేట్ చేస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ గారు. నమస్తే అండి. నమస్కారం. జయశంకర్ గారు, మీరు దాదాపు చిన్నప్పుడే తెలంగాణ భావజాలంతో ముందుకొచ్చి ఇంకా కొంత వయసు వచ్చేసరికి తెలంగాణ భావజాలంలో పూర్తిగా లీనమైపోయి మూవ్మెంట్ లో పాల్గొనడం అనేది జరిగింది. అసలు మీ నేపథ్యం ఏంటి? మీరు ఎలా ఎడ్యుకేట్ అయ్యారు ఇంతమందిని ఎడ్యుకేట్ చేసే ముందు? నేను పుట్టింది ఈ ప్రాంతాన్ని నిజాం నవాబులు పాలిస్తున్న రోజుల్లో. నా చిన్నతనంలో దాదాపు నాకు 14-15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇక్కడ రజాకార్ల సమస్య మొదలైంది. అప్పుడు ఒక ఘర్షణ, పాలక వర్గాల మధ్య పాలిత వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఫ్యూడల్ వ్యవస్థలో చాలా మంది రైతులు, ప్రజలు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు ప్రజలపైన ఆనాటి ప్రభుత్వం విరుచుకుపడింది. అది ఒక విధంగా స్వాతంత్ర్య పోరాటం అనే చెప్పవచ్చు. భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో విదేశీయులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంటే ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగింది. ఆ సందర్భంలో కొంతమంది తెలంగాణ ప్రాంతం వాళ్ళు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి తలదాల్చుకోవాల్సి వచ్చింది. అప్పుడున్న పొరుగు రాష్ట్రం మద్రాసు రాష్ట్రం. ఇప్పుడున్నటువంటి ఆంధ్ర ప్రాంతం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోని ఒక భాగం. అంటే నిజంగా ఆ రోజు హైదరాబాద్ ఒక దేశం, మద్రాసు ఇంకొక దేశం. అందులో భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతం కూడా వేరొక దేశం అనే చెప్పొచ్చు సాంకేతికంగా. తెలంగాణ ప్రాంతం వారు తలదాచుకోవడానికి పోయిన ప్రాంతాల లోపల విజయవాడ ఉంది, కర్నూలు ఉంది. ఇటు మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్తే షోలాపూర్ ఉంది, నాగ్పూర్ ఉంది. అట్లా వెళ్లారు. నాగ్పూర్కు వెళ్లిన వాళ్లను స్థానికులు ఎంతో ఆదరంగా చూసుకుని వాళ్ళకు రక్షణ కల్పించి వాళ్ళని బాగా ఆదరించారు. ఆ విధంగా నాగ్పూర్కు వెళ్లినటువంటి శరణార్థులలో పివి నరసింహరావు గారు కూడా ఉండేది. ఆయన విద్యార్థిగా వెళ్లి అక్కడ చదువుకొని పెద్దవాడై తిరిగి వచ్చి ఎంత పైకి పోయాడో మీకు తెలుసు. అట్లాగే షోలాపూర్ పోయిన వాళ్ళకు కూడా మంచి అనుభవాలే. కానీ విజయవాడకు పోయిన వాళ్ళకు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఏమిటంటే ఆ రోజు ఈ ప్రాంతాన్ని నైజాం ప్రాంతం అనేవాళ్ళు. నైజాం ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళంతా బాగా డబ్బున్న వాళ్ళు, కానీ తెలివి తక్కువ వాళ్ళు అని ఒకవైపు వీళ్ల పట్ల చిన్న చూపు, రెండో వైపు వీళ్లు పోయినటువంటి ఇండ్ల అద్దెలు, హోటల్ అద్దెలు పెంచడం, అవహేళన చేయడం అలా జరిగింది. అలా 1946, 47, 48 ప్రాంతంలో జరిగినాయి ఆ సంఘటనలు. 47లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఇంకా హైదరాబాద్ ప్రాంతం నిజాం పాలనలోనే ఉండేది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఈ ప్రాంతానికి స్వాతంత్ర్యం రాలేదు. ఆ పోరాటం కొనసాగి చివరికి 17 సెప్టెంబర్ 1948లో ఈ ప్రాంతానికి నిజాం పాలన నుంచి విముక్తి లభించింది. అప్పుడు పోయిన వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన వాళ్ళు వాళ్ళ చేదు అనుభవాలు చెప్పారు. ఏమిటి, మద్రాసులో ఉండే తెలుగు వాళ్ళైనా, నిజాం రాష్ట్రంలో ఉండే తెలుగు వాళ్ళైనా ఒకటే అని ఒక భావన ఉండేది కదా. కానీ ఈ అనుభవాల దృష్ట్యా ఈ రెండు రాష్ట్రాల తెలుగు వాళ్ళు కలిసి ఉండడం సాధ్యం కాకపోతున్నటువంటి బీజాలు ఆ రోజే నాటుకున్నాయి. అయితే అలా శరణార్థులుగా పోయినటువంటి వాళ్లలో మా కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఉండేది. ఇప్పటికీ కొందరు సజీవంగా ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే మేము విని ఆ రోజే మాకు ఒక స్పష్టమైన అభిప్రాయం కాకపోయినా ఒక వేగ అభిప్రాయం కలిగింది. తెలుగు వాళ్ళమైనంత మాత్రాన బహుశా కలిసి ఉండడం సాధ్యం కాకపోవచ్చు. ఆ రోజు విశాలాంధ్ర అనే ఒక నినాదం మొదలైంది. కనుక విశాలాంధ్ర అనేది మనకు క్షేమకరం కాదనే భావన నాకు 1948లో కలిగింది మా పెద్దల అనుభవాలతో. పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత, నిజాం రాజ్యపతనం అయిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రాన్ని కేంద్రం నియమించిన మిలిటరీ పాలకులు కొంతకాలం, సివిల్ అడ్మినిస్ట్రేటర్స్ కొంతకాలం పాలించారు. 52 దాకా. 48 నుంచి 52 దాకా కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి అధికారులే రాష్ట్రాన్ని పాలించడానికి ఎన్నికలు జరగలేదు. అప్పుడు ఏం జరిగింది, ఈ ప్రాంతంలో అధికార భాష, బోధనా మాధ్యమం ఉర్దూ ఉండేది. నేను ఉర్దూ మీడియంలో చదువుకున్నామండి. ఇంగ్లీష్ మీడియంకు మారాలి, తెలుగు మీడియంకు మారాలి అంటే పొరుగు రాష్ట్రమైన మద్రాసు నుంచి రావాలి. మద్రాసు అంటే నేను ఇప్పుడు చెప్పేది కోస్తా ఆంధ్ర, రాయలసీమ. తెలుగు వాళ్ళని అక్కడే ఉండేది కదా. కనుక మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్లను ఆనాటి ప్రభుత్వం కొంత తీసుకురావడం జరిగింది. వచ్చేవాళ్ళు వాళ్ళేంట పెద్ద సంఖ్యలో వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ అనుచర వర్గాన్ని తీసుకొస్తే అనేక
సర్కారు ఆఫీసులలో, పాఠశాలలో, కళాశాలలో ఉద్యోగులుగా చేరారు. వచ్చిన వాళ్ళు ఈ ప్రాంతం పట్ల చులకన భావంతో ప్రవర్తించారు. ఏదో ఈ ప్రాంతాన్ని మేము ఉద్ధరించడానికి వచ్చాం, వీళ్లకు సంస్కారం, సంస్కృతి నేర్పడానికి వచ్చాం, వీళ్లకు నాగరికత తెలపడానికి వచ్చాం అనే ధోరణిలో మాట్లాడేవాళ్ళు. అప్పటికి నేను నా హై స్కూల్ విద్య పూర్తి ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చాను. అప్పటికి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలంతా మద్రాసు అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. మా కాలేజీలో కూడా కొంతమంది టీచర్స్ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. మా పట్ల ఒక తేలిక భావం. అప్పుడే విశాలాంధ్ర ఉద్యమం మొదలైంది. అంటే విశాలాంధ్ర కావాలి, హైదరాబాదు తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రాంతాలు, మద్రాసులో ఉన్న తెలుగు ప్రాంతాలు కలవాలని ఉద్యమితే దానికి వ్యతిరేకంగా మేము ఉద్యమించాం 1952లో. దానికి ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడలేదు. ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్నప్పుడే ఒక సంఘటన ఏమిటంటే, అయ్యదేవర కాళేశ్వరరావు అని ఒక పెద్ద నాయకుడు ఉండేవాడు. ఆయన్ను నేను వరంగల్లో చదివే కళాశాల అధ్యాపకులు ఉపన్యాసాలు ఇవ్వడం తీసుకొచ్చారు. మా కాలేజీ ఆవరణ లోపలనే ఆయనతో ఉపన్యాసాలు పెట్టిస్తే ఇదే చెప్పాడు ఆయన, మీకు తెలుగు రాదు, మీకు ఇంగ్లీష్ రాదు, మీకు సభ్యత లేదు, మీకు నాగరికత తెలియదు, మేము వస్తే తప్ప మీరు బాగుపడరు అంటే మేము అల్లరి చేశాం. బాగా అల్లరి అయింది. పోలీసులు పిలిపించారు, లాఠీ చార్జ్ అయింది. అది ఆగస్టు చివరి వారంలో 1952లో నేను ఇంటర్మీడియట్ విద్యార్థిగా ఆ సమావేశంలో పాల్గొని అల్లరి చేసిన కుర్రవాళ్లలో నేను కూడా ఒకడిని. ఆ పోలీసు జరిగిన లాఠీ చార్జ్లో దెబ్బలు తిన్నటువంటి, ఆ రోజు దెబ్బలు తిని ఇప్పటికీ బతుకున్న వాళ్ళలో బహుకొద్ది మందిలో నేను ఒకటి. అలా ఉద్యమంలో ప్రవేశించాం. 1952 తర్వాత ఇక్కడ ఎన్నికలు వచ్చాయి. ఊరుగుల రామకృష్ణ ప్రభుత్వం వచ్చింది. హైదరాబాద్ రాష్ట్రం అంటే ఇప్పుడు తెలంగాణ, మరాఠవాడ ప్రాంతం కొంత, కర్ణాటక కలిసి అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అదొక ప్రత్యేక రాష్ట్రంగా ఉండేది. కానీ ప్రధానంగా తెలంగాణ ప్రాంతమే మేజర్ పార్ట్. అందులో మద్రాసు రాష్ట్రంలో భాగంగా రాయలసీమ, కోస్తాంధ్ర ఉండేవి. అక్కడ ఉద్యమం మొదలైంది, మద్రాసు నుంచి విడిపోవాలని తెలుగు వాళ్ళది. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష, ఆయన చనిపోవడం, తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం. 1 అక్టోబర్ 1953 రోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, కొన్ని చారిత్రక వక్రీకరణలు జరుగుతున్నాయి. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసింది మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని, కానీ విశాలాంధ్ర కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు. రెండవది, మద్రాసు నుంచి విడిపోయినప్పుడు, ఆంధ్ర రాయలసీమ ప్రాంతం విడిపోయినప్పుడు రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా మద్రాసు ఉండాలని ఆయన నిరాహార దీక్షకు ప్రధాన ఉద్దేశం. మద్రాస్ నగరం ఆంధ్ర, తమిళనాడు ఆ రోజు మద్రాసు ఉందండి. ఆ పోరాటంలో ఆయన ప్రాణత్యాగం చేశాడు అనమాట. సరే, చివరికి పెద్ద అల్లర్లు జరిగాయి, హింస చెలరేగింది. ఆ నేపథ్యంలో 1 అక్టోబర్ 1953 రోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. 1 అక్టోబర్ 1953 రోజు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి, పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగానికి తెలంగాణ ప్రాంతానికి ఏమీ సంబంధం లేదు. అప్పటికే ఇక్కడ వీళ్ళు సెటిల్ అయిపోయినారు. ప్రభుత్వం ఏర్పడ్డది, బూరుగుల రామకృష్ణ ప్రభుత్వం ఏర్పడ్డది, భూ సంస్కరణలు వచ్చాయి. అయిన తర్వాత 1 అక్టోబర్ 1953 రోజు ఆంధ్ర రాష్ట్రం అవతరణ రోజు అప్పటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ కర్నూలుకు వచ్చాడు. వచ్చినప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు, పాత్రికేయులు ఆయన అడిగారు, సరే మద్రాసు నుంచి వీళ్ళు విడిపోవడం జరిగింది, హైదరాబాద్లోని తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలిపి విశాలాంధ్ర చేస్తే బాగుంటుంది కదా అంటే, ఆ రోజు నెహ్రూ అన్నమాట చరిత్రలో రికార్డ్ అయిన మాటలు ఇవి. ఆయన ఏమన్నారంటే, దిస్ ప్రపోజల్ అంటే ఈ ప్రతిపాదన హ్యాస్ ది టెయింట్ ఆఫ్ ఎక్స్పాన్షనిస్ట్ ఇంపీరియలిజం. అంటే విశాలాంధ్ర ప్రతిపాదనలో విస్తరణవాదంతో కూడుకున్నటువంటి సామ్రాజ్యవాదం ఇమిడి ఉన్నది అన్నాడు. అంటే ఎంత ఘాటైనటువంటి మాట, చరిత్రలో రికార్డ్ అయినమాట. అంటే ఏంటి, ఆయనకు తెలుసు ఈ రెండు ప్రాంతాలు కలిసి ఉండడం వల్ల తెలంగాణ ప్రాంతం నష్టపోతుంది అనేటువంటి ఒక. సరే, జరిగింది. మేము అనుకోలేదు. 52లో అంత పెద్ద ఎత్తున ఉద్యమం అయితే వచ్చిందో, ఆ 52లో జరిగిన ఉద్యమంలో నేను చెప్పానే, లాఠీ చార్జ్ జరిగిన తర్వాత మొత్తం తెలంగాణ ప్రాంతంలో వ్యాపించింది వార్త. ఇదేమిటి ఇట్లా అవుతుందని మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు వాళ్ళంతా హైదరాబాద్లో ప్రొటెస్ట్ ర్యాలీ చేయడానికని అన్ని జిల్లాల నుంచి బయలుదేరి వచ్చారు. మేము కూడా విద్యార్థులుగా వరంగల్ నుంచి ఒక బస్సు తీసుకుని, ఆ రోజులో ఇన్ని రవాణా ప్రైవేట్ బస్సు తీసుకొని హైదరాబాద్కు వస్తుంటే, నేను ప్రయాణం చేస్తున్న బస్సు భువనగిరి దగ్గర ఫెయిల్ అయి హైదరాబాద్ చేరలేకపోయాను.